విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేలా సమూల మార్పులు తీసుకొస్తామన్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు. వికారాబాద్లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కాలేజీలను సందర్శించారు ఆకునూరి. విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. తమకు పాఠ్య పుస్తకాలు లేవని, హాస్టల్లోనూ మౌలిక సదుపాయాలు లేవని కమిషన్ చైర్మన్కు వివరించారు విద్యార్థులు. త్వరలోనే పాఠ్య పుస్తకాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు ఆకునూరి. అలాగే డైట్ కాలేజీ ఆవరణలోని హాస్టల్లో మరమ్మతులు చేసి డిగ్రీ కాలేజీ నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, డైట్, అట్లాగే గవర్నమెంట్ బీసీ రెసిడెన్షియల్ కాలేజు, ఇవన్నీ కూడా విజిట్ చేసి అర్థం చేసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ. సో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్టు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తయారు చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా అంటే ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా, సో ఎలాంటి వంశన్స్ ఉన్నవి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి, సో ఎట్లా వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ. దోస్త్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ, పాలసీ కానీ, సో దాంట్లో ఈ ఇష్యూస్ బాగా కనబడుతున్నవి. సో ముఖ్యంగా చాలామంది పిల్లలు అంటే మెజారిటీ పిల్లలు సిటీకి రావడానికి ఉత్సాహం చేస్తున్నారు. ఆ సిటీకి రావడం వలన అక్కడ సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడము, అక్కడ హాస్టల్ సరిపోకపోవడము, ఇలాంటి విషయం కూడా మేము చూడడం జరిగింది. సో దాంతో మనకి ఈ గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు స్ట్రెంత్ బాగా పడిపోవడం కూడా మేము చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మేము ఆ కన్సర్న్ అధికారులతో మాట్లాడి సో ఇంకా ఈ పాలసీలో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం.